మీడియా మిత్రులకు నమస్కారం. నేడు ఏబీవీపీ మరియు PRSYF విద్యార్థి సంఘాల తరపున ఏదైతే డిఈఓగా శంసుద్దీన్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప విద్యాశాఖలో అవినీతి పేలూరుకుపోయింది అని వాళ్ళు చెబుతున్నటువంటి విషయంలో ఖచ్చితంగా దాంట్లో నిజాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మేము వాళ్ళకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఏదైతే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామ్కు సంబంధించిన ఫండ్స్ను దుర్వినియోగం చేస్తూ ఇతను వచ్చినప్పటి నుండి తన సొంత వ్యాపకాలకు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాడని, అంతేకాకుండా ఓరియంటల్ స్కూల్లో ఏదైతే సర్వీస్ బుక్ ఉందో సర్వీస్ బుక్లో మార్పులు చేర్పులు చేసేసి దాంట్లో లంచగొండితో ఆ రికార్డును మార్చేసి అక్కడి నుంచి లంచం తీసుకొని వాళ్ళకు లబ్ధి చేకూర్చోడనే విషయంలో, అంతేకాకుండా ఏదైతే విద్యాశాఖలో ఉపేంద్ర అనే వ్యక్తిగత అదే దశాబ్దాలుగా ఒక వ్యక్తి అక్కడ ఉండి మొత్తం అందరినీ అధికారం పెత్తనం చలాయిస్తూ ఏదైతే అవినీతి పరులు ఉన్నారో, ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో వాటికన్నిటికీ లబ్ధి చేకూరుస్తూ సామాన్య జనాలకు లేనటువంటి ఉన్నటువంటి అక్కడి అధికారులకు ఎటువంటి అధికారాలు లేనటువంటి ఒక వ్యక్తి మొత్తం డిఈఓ ఆఫీసును శాసిస్తున్నాడంటే దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ అయినటువంటి శంసుద్దీన్ గారు. ఈయనను ఖచ్చితంగా ఈ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏ విషయాలలో అయితే అవినీతి ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటి మీద విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యొక్క బీజేపీ రాష్ట్ర అయినటువంటి మాధవ్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వారి మీద చర్యలు తీసుకునేంత వరకు విద్యార్థులు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వారికి పూర్తిగా మేము బీజేపీ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం.